చిత్తూరు జిల్లాలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ పై చేసిన విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖకే పరిమితం కాకుండా అన్ని శాఖలపై అజమాయిషీ చెలాయిస్తున్నారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. నారా లోకేష్ రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరిస్తున్నారని, హోంమంత్రి అనిత ఉన్నప్పటికీ ప్రతి ఎస్పీ ఆఫీస్కు లోకేష్ నోట్స్ ఫైల్స్ వెళ్తున్నాయని విమర్శించారు. ఆయన హోంమంత్రా లేక విద్యాశాఖ మంత్రా అనేది అర్థం కావటం లేదన్నారు. అన్నింటికి పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించి కేంద్ర సంస్థ చేత సిబిఐ చేత విచారణ జరిగించినట్టయితే రాష్ట్రానికి డ్రగ్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయి, దానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు సహకరిస్తున్నారు, ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి యువత జీవితాలను నాశనం చేస్తున్నారనే విషయాలు పూర్తిగా బయటొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి, డ్రగ్స్ వినియోగం గురించి వెంటనే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి. మీ తప్పు లేనట్టయితే, మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాత్ర లేనట్లయితే ఖచ్చితంగా మీరు ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత చైతన్య యువజన పార్టీ తరఫున కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశం పైన లేఖ రాసే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇది మీ సొంత వ్యవహారమో లేదా మీ సొంత కంపెనీనో లేదంటే సిబిఎన్ అండ్ సన్ అనే కంపెనీనో లేదంటే హెరిటేజ్ కంపెనీనో కాదు. ప్రభుత్వం అన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా నడిపించగలిగినప్పుడే మీరు ప్రభుత్వాన్ని నడిపించండి. మీ కుమారుడైనంత మాత్రాన ప్రతి శాఖలో వేలు పెట్టచ్చు, ప్రతి అంశంలోనూ వేలు పెట్టచ్చు అని అనుకుంటే మాత్రము రాబోయే రోజుల్లో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. నారా లోకేష్ గారికి మరొక విషయం తెలియజేస్తున్నాను, మీరు మీ శాఖలో తప్ప మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీకు చేతనైతే మీ శాఖలో ఉన్న సమస్యలు తీర్చండి. మీ శాఖలో గత ఏదైతే టెట్ సమస్య వల్ల వేలాది మంది ఉపాధ్యాయులకు బీపీ షుగర్లు వచ్చి టెన్షన్ పడే కార్యక్రమం నడుస్తోంది. నిజంగా మీరు సరైన నాయకుడైతే, మీ శాఖను సమర్థవంతంగా నిర్వహించే వాళ్ళైతే దీని మీద పోరాటం చేయండి, సుప్రీంకోర్టులో పోరాటం చేయండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, అదేవిధంగా రాష్ట్రపతితో మాట్లాడండి. ఈ ఏదైతే టీచర్లు ఇబ్బంది పడుతున్నారో